సరే, ఎవరికైనా రావాల్సిన డౌట్ ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది స్వామి? ఈయన అన్ని ఇలాగే చెప్తాడు, పొద్దుటి నుంచి అన్ని తప్పులు జరగలేదు, అంతేందా? అంతే కదా. కానీ మిత్రులారా, మనకి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ వెల్ఫేర్ దృష్ట్యా, లీవుల అవసరం దృష్ట్యా ఏర్పడిన రూల్స్నే మనం కొన్ని మార్పులు చేర్పులతోటి ఏపీ ఏర్పడిన తర్వాత కూడా తీసుకోవడం వల్ల ఏపీ లీవ్ రూల్స్, ఎందుకంటే మొత్తం అంతా తీసుకుని దాంట్లో కొన్ని ఏ విభాగాన్ని యాడ్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని మనం ఓన్ చేసుకుని ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంకి వచ్చిన లీవ్ అంటే ఏంటంటే డ్యూటీ పీరియడ్స్ రూల్ 4 అని చెప్పారు. సిఎల్ డ్యూటీ, మిగిలిన లీవ్స్ వేరేగా ఉంటాయి, వేరే ఉంటాయి. పబ్లిక్ హాలిడేస్ డ్యూటీ, లీవ్ పీరియడ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హాలిడేస్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్, హాలిడేస్ వచ్చిన అవి. వెకేషన్ పీరియడ్ ఉంది, ప్రాపర్ రిలీఫ్ ఉండాలి. రిలీఫ్ అంటే సినిమా కట్టడం రిలీఫ్ అని కాదు. హలో హలో ప్రాపర్ రిలీఫ్ అంటే టు డూ సో బై ది అథారిటీ విచ్ గ్రాంటెడ్ హిమ్ లీవ్. అంటే నేను లీవ్ ఒకటి ఎలా పెట్టుకెళ్ళినప్పుడు నేను 20 రోజులుగా వచ్చేస్తాను అంటే అది మనకేం అప్పు కాదండి, అదన్నా. అందుకని నువ్వు అడ్వాన్స్గా లీవ్ క్యాన్సిల్ చేసి రావాలన్నా కూడా ఆఫీసర్కి చెప్పాలి, ఆయన పర్మిషన్ ఇవ్వాలి, జాయిన్ చేసుకోవాలి. నో ఎంప్లాయ్మెంట్ ఆన్ లీవ్. లీవ్ ఇచ్చారు కదా నీకు ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి లేదు. నో లీవ్ కెన్ బి శాంక్షన్ టు సస్పెండెడ్ ఎంప్లాయ్. సస్పెండెడ్ ఎంప్లాయీకి లీవ్ ఏమి ఇస్తారండి? అయినా సరే తెలివిగా నాకు లీవ్ శాంక్షన్ చేయండి సార్ అని వస్తారు చేయడానికి లీవ్. ఓకే, లీవ్లు అనగానే మనకు ఒకటే తెలుసు, సెలవు అని, అంతే. కానీ ఎన్ని రకాలు ఉన్నాయో, అసలు ఎన్ని అవకాశాలు ఉన్నాయో, ఏ టైప్ ఆఫ్ ఉన్నాయో బ్రీఫ్గా అన్నాం. క్యాజువల్ లీవ్ అందరికీ తెలుసు, సిఎల్. సిఎల్ అంటే క్యాజువల్గా పెట్టేసుకోవచ్చు కదా అని క్యాజువల్గా అనుకోకండి, దానికి కూడా ప్రైవేట్ పర్మిషన్ కాదు. అయితే కొన్ని కండిషన్స్లో, కొన్ని చెప్పలేని పరిస్థితుల్లో అనుకోకుండా హిల్లెస్ కానీ అనుకోకుండా అర్జెంట్ పనులు. ఎర్ర లీవ్ అంటే మనకు తెలుసు, అది డీటెయిల్గా వెళ్ళినప్పుడు చెప్పడం జరుగుతుంది బ్రీఫ్గా. మనకి ఎర్రం చేసుకుంటున్నాం ఆ లీవ్ని, సంపాదిత సెలవు, తెలుగులో సంపాదిత సెలవు. ఎలా సంపాదించుకున్నాం? అడ్వాన్స్గా ప్రతి 6 నెలలకి ముందుగానే 15 రోజులు, రెగ్యులర్గానే ప్రొఫెషన్ డిక్లేర్ అవ్వకపోతే ఓన్లీ 8 డేస్ ఇస్తారు. తర్వాత రెగ్యులేషన్ ప్రొఫెషన్ అయిన తర్వాత రీకాస్ట్ ఆఫ్ ది చేస్తారు, రీకాస్టింగ్, అప్పుడు మళ్ళీ రావాల్సినవి కూడా వచ్చేస్తారు. ఓకే, లీవ్ నాట్ డ్యూ. లీవ్ నాట్ డ్యూ అంటే చూద్దాం. ఓకే, అది మనకి ఏమి లీవ్ లేకపోతే, ఆఫ్టర్ లీవ్ కూడా లేకపోయినా అప్పుడు రాబోయే లీవ్ నుంచి తగ్గించుకుంటే లీవ్నే లీవ్ నాట్ డ్యూ. ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్, ఈఓఎల్, ఇది కొన్ని స్పెషల్ డిసీజెస్కి హాస్పిటల్ లీవ్లు కూడా ఇస్తారు. లీవ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అబ్రాడ్, ఇది కొంతకాలం క్రితమే, అంటే 10-15 క్రితం వచ్చినటువంటి పెద్ద అవకాశం ఇది. ఎందుకంటే చదువుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం అది. ఎవరైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే అతనికి సీనియారిటీ కానీ లేకపోతే బిఎడ్ సివర్ కానీ క్యాలెండర్ లీవ్ విల్ ల్యాప్స్ కెన్ బి కంబైన్డ్ విత్ ఆప్షనల్ హాలిడేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్. పబ్లిక్ హాలిడేస్తో కానీ ఆప్షనల్ హాలిడేస్ కానీ పెట్టుకోవచ్చు. అలాగే 15 రోజులు వాడుకోకపోతే ఆ సంవత్సరానికి ఎక్స్పైర్ అయిపోతుంది. అదే సమయంలో క్యాజువల్ డేస్, పబ్లిక్ హాలిడేస్ నాట్ ఎక్సీడ్ 10 days, నాట్ ఎక్సీడ్ 10 రోజులు మించి కనుక 11వ రోజు కూడా మీరు నేను 5 రోజులే 6 రోజులే పెట్టాను, ఈ 4 రోజులు పబ్లిక్ హాలిడేస్ కదా అని మానేసి మీరు 11వ రోజున ఆఫీసు రాకపోతే అది ఈఎల్ కిందో హెచ్పిఎల్ కిందో, మీకు ఏ లీవ్ లేకపోతే ఈఓఎల్ కిందో అయిపోతుంది. కాబట్టి 10 days పెంచుకోవాలి. ఓకేనా? అలాగే సిసిఎల్ అని ఇంకోటి ఉంటుంది, కాంపన్సేటరీ క్యాజువల్ లీవ్. అది జనరల్గా హెడ్ ఆఫ్ ది ఆఫీస్ యొక్క ఇష్టం. పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఎన్నో వర్క్ ఉన్నప్పుడు జనరల్గా హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఇష్టం అన్నమాట. అంటే ఈ వర్క్ ఉంది, పెండింగ్ ఉంది అని చూపించుకోగలగాలి. అప్పుడు ఎవరైనా ఆఫీసు రమ్మని, లేదా కొన్ని ఇంకా పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఒక అటెండర్ కానీ ఒక గుమస్తాను కానీ ఆఫీసు రన్ అవ్వడానికి పెద్ద
పెద్ద పెద్ద జిల్లా కలెక్టరేట్ ప్రజల్లో కానీ జడ్పీ సీఎల్ షుడ్ బి మెయింటైన్ చేయాలి. ఎవరైనా మెయింటైన్ చేయాల్సిందే. అంతేగాని సీఎల్ రిజిస్టర్ మెయింటైన్ చేయము. ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయో ఎప్పటికప్పుడు ఉండాలి. సీఎల్ కాగితం ఉండాలి. దానికి గ్రాంట్ అనేది చేయించుకోవాలి కదా. మనం ఆఫీసర్ ఎవరైతే అథారిటీ అక్కడ సీఎల్ కూడా గ్రాంట్ చేయించుకోవాల్సింది. స్పెషల్ క్యాజువల్ లీవ్ రూల్స్ చూడండి. జనరల్గా అకేషన్ ఏంటి, ఏ విధంగా ఇస్తారో ఒక బ్రీఫ్ ఐడియా కోసం. డొనేటింగ్ బ్లడ్ అయితే ఒక రోజు ఇస్తారు. సమ్మన్స్ టు గివ్ విట్నెస్ ఇన్ ఏ కోర్ట్ ఇన్ విచ్ ఈజ్ యాజ్ పర్ ది అటెండెన్స్ సర్టిఫికేట్, అది ఎన్ని రోజులైనా ఇస్తారు. విట్నెస్ కోసం కోర్టుకు పిలుస్తారు, కష్టపడుతూ ఉంటారు. కానీ కోర్టుకు విట్నెస్గా అది మన ఇంట్రెస్ట్ కాకుండా గవర్నమెంట్ కేసు కనుక వెళ్ళినట్లయితే దాన్ని కూడా ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ 6 working days. Male employees will earn leave at 2.5 days for each completed month of service. చూడండి, 12 నెలలకు 12 అట్లా 24 12 ఆఫ్ వెళ్తానే. అదర్ ఎన్హాన్స్డ్ ఫర్ 240 to 300 days. కొంతకాలం వరకు మనకు 240 ఉండేది, మనకి 2005లో జీవో వచ్చి 300 చేయడం జరిగింది. అందుచేత 300 దాటిపోతే పొంగి పొరలట్టు వేస్ట్ అయిపోతుంది తప్ప ఏమి ఉపయోగం ఉండదు. అది యువర్ చాయిస్ ఆర్ అవర్ చాయిస్. మనం అది దాటిపోకుండా ఏదో వాడుకుంటే వాడుకోవడం, ఫ్యామిలీ కేటాయించడం, పిల్లల ఎడ్యుకేషన్గా, లేకపోతే సరెండర్ అలాగే చేస్తూ ఉంటాం. కాబట్టి సరెండర్ చేస్తూ వచ్చినా కూడా కొంతకాలానికి ఉండిపోయే పరిస్థితి వస్తుంది సర్వీస్ అన్నమాట. కాబట్టి అది అప్పుడు దాన్ని బట్టి మనం చేసుకోవాలి. లేకపోతే మాత్రం మ్యాక్సిమం 30 days అండ్ రిసీవ్ లీవ్స్ హ్యావింగ్ లీవ్ ఆఫ్ లీవ్స్ సరెండర్. అంటే ఎవరైతే ఇయర్ మ్యాక్సిమం 30 days మాత్రమే సరెండర్ చేసుకోవచ్చు. అలాగే 15 days మాత్రమే సంవత్సరానికి చేసుకోవచ్చు. ఎవరైతే ప్రీవియస్ ఇయర్ చేసుకోలేదో 15 days వాళ్ళు మాత్రమే ఆ ఫైనాన్స్ ఇయర్ ఈ ఫైనాన్స్ ఇయర్ కలిపి 30 days నుంచి ఎవరూ చేసుకోవడం లేదు కాబట్టి 30 days సరెండర్ చేసుకోవచ్చు. ఇయర్ సరెండర్ విల్ బి డెబిటెడ్ అగైన్స్ట్ లీవ్ అకౌంట్. మనం ఏది లీవ్ వాడుకున్నా సరెండర్ చేసినా అది మనకి డెబిట్ అవుతుంది. మీ జనరేషన్ అదృష్టం అది. ఈరోజు చెప్తున్నా, అటువంటి టాలెంట్ స్కిల్స్ ఏమైనా ఎవరైనా సెలెక్ట్ అయినా వదులుకోకండి. మాకు అప్పుడు అవకాశం వచ్చినా కూడా ఈ లీవ్ లేదు, మాకు ఈ లీవ్ లేదు అంతే. అబ్రాడ్కి వెళ్తే నువ్వు వదులుకుని వెళ్ళిపోవాలి, అదే మానే నీ జాబ్ గ్యారంటీ లేదన్న. కానీ ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి అమెండ్మెంట్స్లో భాగంగా ఇప్పుడు ఎవరైనా కూడా మనకు జాబ్ వచ్చిందని జాబ్ వీసా అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తే అబ్రాడ్కి ఎవరైనా చక్కగా 5 years చేసుకు రావచ్చు. మన జాబ్ మనకు గ్యారంటీ ఉంచబడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఎనీ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్, ఇదివరకు అలా ఉండేది కాదు, కొంచెం స్పెషలైజేషన్గా ఉండేది. ఎనీ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీ, టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్, ఓకే, ఎంప్లాయీస్ ఆర్ ఎలిజిబుల్ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ ఫ్రమ్ ఎంప్లాయర్ దాన్ ఓన్లీ లీవ్ కెన్ బి శాంక్షన్. అంతేగాని నాకు జాబ్ వచ్చేసిందని మనం అబ్రాడ్కి వెళ్ళిపోతా అంటే ఇవ్వరు. అన్నీ చూపించాలి. జాబ్ వచ్చిందా చూపించు, వీసా ఏది చూపించు. ఇప్పుడు నిజంగా అమెరికా జాబ్ వచ్చిందన్నా ఎవరు నమ్మాలి. మరి ఇంట్లో లేనప్పుడు ఒక అక్కడ ట్రంప్ పంపించేస్తుంది, నీకు ఇప్పుడు వచ్చిందా, అక్కడేమో మా కజిన్ వచ్చేస్తాడు, మా మ్యాన్ వచ్చేస్తాడు, మా తమ్ముడు వచ్చేస్తాడు, గోల్ అంటారు. అంతే కదా. అందుచేత అన్నీ చూపించాలి. చూపించినట్లయితేనే మనకి ఇస్తారు. లీవ్ కెనాట్ బి శాంక్షన్ ఫర్ సర్చింగ్ ది జాబ్ ఇన్ అబ్రాడ్. నేను జాబ్ సర్చింగ్ చేసుకుంటానంటే చెప్పాలి. ఓకే, అన్నీ ఉంటే ఇస్తారు. ఇఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీసెస్ ఆర్ నీడ్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టాన్సెస్, HOD కెన్ రిజెక్ట్ ది లీవ్. చూడండి, అవకాశం ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మన బిడ్స్లో. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎంత చదువుకుని వచ్చినా, ఎంత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఓపెన్గా చెప్తున్నాను, అఫీషియల్గా మాత్రం ఆఫీసర్ ఎలా చేస్తుంటే ఎదుర్కోవాలి తప్ప ఆఫీసర్ సర్వీస్లో ఉండడంలో కానీ ఆఫీసర్ దగ్గర రూల్స్ని ప్రొసీజర్ ఫాలో అవడంలో మాత్రం నెగ్లిజెన్సీ ఎప్పటికీ ఎంప్లాయీగా మనకి పనికిరాదు. ఓకే, maximum period of absent on leave or any kind for each 5 years in case of permanent government employee. ఇక్కడ ఏంటంటే లీవ్లో ఎనీ కైండ్ ఆఫ్ లీవ్ ఆఫ్ ఎనీ కైండ్ 5 years ఆబ్సెంట్ డ్యూటీకి అవ్వచ్చు. అంతేగాని చెప్పకుండా ఆబ్సెంట్ 5 years అని కాదు. ఓకే, అలాగే ఎబ్స్కాండింగ్ అనేటువంటిది ఈ రోజున ఇదివరకు 5 years అయితే కానీ ట్రీట్ చేసేవారు. ఏది ఎబ్స్కాండింగ్ కానీ ఇవన్నీ కానీ ఎస్ట్ వచ్చినట్టు ఇప్పుడు 1 year గుర్తుంచుకోండి. 1 year కనుక మనం సరిగ్గా 1 year లోపు ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేకపోతే ఆఫీసర్ విల్ టేక్ నెసరీ యాక్షన్ యాజ్ పర్ CCA రూల్స్. అమెండ్మెంట్ ప్రకారం 1 year దాటేసిందంటే మాత్రం
షోకాజ్ నోటీసులు ఇచ్చి డీమ్ టు హ్యావ్ బీన్ రిమూవ్ ఆర్ డిస్మిస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సర్వీస్ అన్నారు, డిస్మిస్ అన్నారు. కాబట్టి మనం ఇదివరకు ఇట్లా చూడకూడదు. 1 year లోపే ఏదైనా రాజీలు సర్దుబాట్లు వెళ్ళి కనపడ్డాలు చేయాలి తప్ప అక్కడ 2 కాన్పులను ఎక్కడ అనలేదు. అర్థమైందా? 2 లివింగ్ చిల్డ్రన్ అన్నారు, గుర్తించుకోవాలి. అదే మరి రూల్స్లో. అప్పుడు ఈ ఇద్దరికి బట్టి ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకో 2 కావాలి కావచ్చు. యాక్చువల్గా చాలా ఎస్ఆర్ ఇందాక మెయింటెనెన్స్ నేను కొద్దిగా చెప్పాను. అది టైల్స్ ఉండాలా, డెకరేషన్ ఉండాల్సిందే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిందే. ముందు మ్యారేజ్ అవ్వలేదు, సెల్ఫ్ డిపెండెన్స్ ఉంటే వేరు, లేదు మ్యారేజ్ అయింది, స్పౌస్ భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, తర్వాత పిల్లలు పుట్టారు, మళ్ళీ ఒకళ్ళే, తర్వాత మళ్ళీ 2 కూడా పుట్టాడు, మళ్ళీ పుట్టింది పాప మహాలక్ష్మి, ఎవరైతే ఏంటో 2. అలాగే ఎక్కడికక్కడ అప్డేషన్ ఉంటాయి. 30 రోజులు తీసుకుంటాం అంటే హాఫ్ పే ప్లస్ డిఏ ఓకే బై 30 ఇంటూ 30. దాని మీద ఆ అమౌంట్ కూడా వస్తుందన్నమాట. ఓకే, అది ఎన్కాష్. సరే, ఇందాక అనుకుందే ఫార్ములా చూపించారు. ఓకే, 80-70 ప్లస్ డిఏ అని వచ్చిందో బై 30 days ఇంటూ 54 days. నోటిఫికేషన్ కోసం సంబంధిత అధికారులు తన కేటాయించిన ఏ ఇతర అధికారిక పని అయినాను మీ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాందైనను చేయాలి అనేది మా జాబితాలో ఉంటుంది. మీ జాబితాలో ఉంది. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ జాబితాలో ఇదే పాయింట్ ఉంటుందా? మాకే ఉందా? డౌట్ వచ్చింది. మేము ఇప్పుడేమో సచివాలయంలో పనిచేస్తున్నాం, కన్ఫరెంట్ ఎడ్యుకేషన్ స్టేట్. మా జాబితాలో ఈ పాయింట్ ఉంది. సో గతంలో అందరికీ ఉందా, మాకే ఉందా? డౌట్ వచ్చింది. మిగతా వాళ్ళ జాబితాలో చూసి నాకు ఎక్కడ గమనించాలి. ఒకసారి రాజు గారిని గతంలో అడిగితే ఆయన అన్నారు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటుందని చెప్పారు. సో ఈ పాయింట్ నిజమైతే కనుక ఇది బానిసత్వాన్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి మనకి కాన్స్టిట్యూషన్ ఉన్నది ఏంటంటే బానిసత్వాన్ని పీడనాన్ని నిరోధించిన ఆర్టికల్ నేను మర్చిపోయాను. దాని ప్రకారం మనం ఛాలెంజ్ చేయొచ్చా? ఎందుకంటే ఒక స్పెసిఫిక్ రూల్స్ మీ డిపార్ట్మెంట్లో మీరు చేసుకోవచ్చు. మీరు కాకపోతే ఏ డిపార్ట్మెంట్లోకైనా మీకు సంబంధం కాకపోతే చేసేదంటే అది పట్ట బానిసత్వాన్ని ఎంకరేజ్ చేస్తుంది కదా సార్. అదే దాన్ని మనం ఛాలెంజ్ చేయించాను. అంటే మీరు చెప్పండి సార్. సార్, అది మీ జాబ్ చార్ట్ తప్ప ఎవరి జాబ్ చార్ట్ లేదు. అది అసలు మా జాబ్ చార్ట్ మీద నేనే లేదు. ఎలా అంటారు అంటే మిగిలిన ఎవరి జాబ్ చార్ట్ ఇతర డిపార్ట్మెంట్ పనులు చేయమని అక్కడ లేదు, మీకే ఉంటుంది. సార్ చిన్న సబ్మిషన్ సార్ చెప్పే అసైన్డ్ ఎనీ వర్క్ అని ఉంటుంది, కానీ అసైన్డ్ బై ఎనీ అదర్ డిపార్ట్మెంట్ వర్క్ అని ఉండదు. బై ఉండదు. మా జాబ్ చార్ట్లు అంటే ఇక్కడ ఈ ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క జాబ్ చార్ట్లు, ఒక్కొక్క సర్వీస్ రూల్స్ ఉంటాయి సార్. ట్రెజరీ సర్వీస్ రూల్స్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వేరే ఉంటాయి, మినిస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వేరే ఉంటాయి, కొన్ని మినిస్ట్రియల్ వేరే ఉంటాయి, మెడికల్ అంతా వేరే ఉంటాయి. అంచేత ఎడ్యుకేషన్ వేరే ఉంటాయి. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు అసోసియేట్ ఎనీ పాయింట్ ఆర్ ఎనీ ప్రొవిజన్ కెన్ బి అమెండెడ్ ఇన్ దిస్ మాన్యువల్ ఆర్ కోడ్ if that the government thinks that it is a fit case. అది పెట్టుకోకపోతే అసలు గవర్నమెంట్ అనుకున్న పనే కొంతమందికి చేయలేదు సార్. ఆ రూల్ అడ్డు వచ్చేసినప్పుడు స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఉంటుంది. ఏముంటుంది? లీవ్ 3 years ఉంది. ఈ 3 years చేయండి. మీరు కూడా సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏపీస్లో, మళ్ళీ మీకు అక్కడ నచ్చక బ్యాక్ రావడానికి 3 years ఉంటుంది నేను. మరి 5 years 10 years అయిన కూడా వచ్చారు. ఎలా వచ్చారు? అందులో చివరిలో ఉన్న రూల్, ఎనీ రూల్ కెన్ బి exempted or amended if government thinks that it is a fit case. But in the power exercises in the power of government.